తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీ పేరు నేడు ప్రకటించనున్నారు. పార్టీ ఆవిష్కరణ సభ కోసం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్లోని అద్వైయ కన్వెన్షన్లో భారీ ఏర్పాట్లు చేశారు. వరంగల్ కాకతీయ కళాతోరణం ఆకృతిలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సభా ప్రాంగణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ఆచార్య జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. 20 ఎకరాల్లో ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాళోజీ పేరు పెట్టారు. రాణి రుద్రమ, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ పేర్లతో ద్వారాలు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో కవిత బంజారా హిల్స్ లోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి గన్ పార్క్ లోని అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు పార్టీ పేరును ప్రకటించనున్నారు కవిత. ఆ తరువాత పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 50,000 మంది తరలి వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. సభకు వచ్చే వారికి 34 రకాల తెలంగాణ వంటకాలతో భోజనాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీ పేరు నేరు ప్రకటించనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మరిన్ని పూర్తి అప్డేట్స్ లైవ్ లో అందిస్తారు. కిరణ్. హిమబిందు, తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత ఈరోజు పార్టీ పెట్టనున్నట్టుగా ఆమె ఇప్పటికే సంకేతాలు పంపడం జరిగింది. ముహూర్తం కూడా ఖరారైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో జూబ్లీస్ లో తన నివాసం నుంచి బయలుదేరిన కవిత మొదటగా ఇటు అమరవీరుల విగ్రహాలకు అక్కడ విగ్రహాల వద్ద కూడా నివాళులు అర్పించిన అనంతరం కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణానికి సంబంధించి అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా అంటే పార్టీ పేరు, జెండా, ఎజెండాను కూడా ప్రకటించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కల్వకుంట్ల కవిత ఎంపీగా అదేవిధంగా ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆమె సంబంధించి ఆమెపై కూడా పలు ఆరోపణలు రావడం జరిగింది. లిక్కర్ కేసులో ఇరుక్కున్నటువంటి కవిత జైలుకు వెళ్ళడం జరిగింది. జైలు గోడలు ఆమెకు ఏం పాఠాలు నేర్పాయో తెలియదు కానీ కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన ఆమెకు వచ్చింది. మరోవైపు ఆమె అంటే కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్ళినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందించిన తీరుపై కూడా ఆమె చాలా కలకం చెందడం జరిగింది. కుటుంబ సభ్యుల వైఖరిని కూడా ఆమె విభేదించడం జరిగింది. దాంతో అంటే జైలుకు వెళ్ళినటువంటి సమయంలో అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీపై పోరాడిన తీరుపై ఆమె ఆవేదన చెందినటువంటి పరిస్థితి ఉంది. చాలా సందర్భాల్లో కూడా కేసీఆర్ వెంట కొంతమంది పార్టీని కావచ్చు, పార్టీ సంబంధించిన అవినీతికి సంబంధించిన నేతలను ప్రోత్సహించారని ఆమె చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆమె పార్టీ పెడుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటివరకైతే కీలక నేతలు ఆమె వెంటరాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ సభ సంబంధించి దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా 50,000 మంది కార్యకర్తలతో సభ ఏర్పాటు చేస్తానని కూడా ఇప్పటికే ఆమె చెప్పడం జరిగింది. అయితే కల్వకుంట్ల కవిత పార్టీకి సంబంధించి చాలా సందర్భాల్లో కూడా ఆమె కొన్ని సంకేతాలు పంపడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కూడా ఇటు తమ పార్టీ ఎదగబోతుంది అనేటువంటి సంకేతాలు అయితే పంపడం జరిగింది. ఇతర పార్టీ అంటే వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలకు సంబంధించి తమ వెంట వస్తే కలుపుకుపోతానంటూ కూడా ఆమె ఇప్పటికే సంకేతాలు పంపడం జరిగింది. ప్రధాన పార్టీలకు సంబంధించి ఇంకా ఏమైనా పొత్తులకు సంబంధించి మాత్రం ఆమె ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఆమె పార్టీ పేరు అదేవిధంగా ఎజెండా ఏ విధంగా ఉంటుందనేటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే ఆమె పార్టీ అంటే చాలా రోజుల నుంచి కూడా సంకేతాలు పంపుకుంటూ వస్తుంది, పార్టీ పెడతానని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా ఏళ్లు పనిచేసినటువంటి కల్వకుంట్ల కవిత ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు మాత్రం ఇప్పటి వరకు ఆమె వెంటరాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. పార్టీ పెట్టిన తర్వాత ఆమె ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, ఆమెతో కీలక నేతలు ఎవరు కలిసి వెళ్తారనేటువంటి అంటే విషయాలు కూడా కొన్ని రోజుల్లో తెలియనుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి
అంటే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ గా ఆమె పార్టీ పెట్టబోతుందో ఆ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుంటూ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నటువంటి నేతలను క్యాచ్ చేసుకునే ఆలోచనలో కూడా ఆమె ఉందా అనేది కూడా కొంత సక్సెస్ గా మారేటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. తెలంగాణ జాగృతి పేరుతో ఆమె ఊరూరా తిరిగారు. బతుకమ్మ పేరుతో ఊరూరా తిరిగి కూడా మహిళల్ని కూడా చైతన్యం చేయడం జరిగింది. ఆమెకంటూ కూడా తెలంగాణ జాగృతికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఆమెకు బలమైనటువంటి కేడర్ ఉన్నది. కేడర్ ఉందని కూడా చెప్పొచ్చు. తెలంగాణ జాగృతి ఆ వ్యవస్థకు సంబంధించి ఆమెకు ఉన్నటువంటి కేడర్లు క్యాచ్ చేసుకోవడంతో పాటు ఇతర పార్టీకి సంబంధించిన నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అసమ్మతి నేతలను ఆమె క్యాచ్ చేసుకునేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటికైతే రాజకీయాల్లో కొంత పెను మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. కల్వకుంట్ల కవిత ఊహించినట్టుగానే కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టబోతుంది. ఆమె ఎజెండా మరి కాసేపట్లో ప్రకటించబోతుంది. మరోవైపు ఏదైతే ఏపీలో జనసేన పార్టీ ఏ విధంగా కీలకంగా మారిందో తెలంగాణలో కూడా కల్వకుంట్ల కవిత పార్టీ ఆ విధంగా మారాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఈ పార్టీ పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ప్రధాన పార్టీకి సంబంధించిన వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీకి సంబంధించిన నేతలతో పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా లేకుంటే ఒంటరిగా బరిలోకి వెళ్తుందా అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో ఏడాదిలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీలు కావచ్చు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మైనస్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ అంశాలకు సంబంధించి మొత్తం కూడా ఇటు పాదయాత్ర చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు హిమబిందు. ఎస్, ఇంకొకటి అంటే ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నట్టే వరంగల్ కాకతీయ కళాతోరణం ఆకృతిలో ఏర్పాటు చేస్తున్న ప్రధాన ద్వారం అక్కడ చాలా వరకు హైలైట్ గా కనిపిస్తూ ఉంది. అలాగే కొంతమంది అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం కానీ, బిఆర్ అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలి ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? తెలంగాణను ఒక ప్రతిబింబించే ఒక పార్టీగా కూడా మొత్తంగా కూడా ఇప్పుడు కవిత పార్టీ ఉంటుందని ఒకవైపు మనకి అర్థమవుతోంది. ఇంకొకటి తెలంగాణకి సంబంధించి కూడా ప్రత్యేకమైన వంటలు కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రత్యేకంగా కూడా ఆ విధంగా కూడా వడ్డించే విధంగా కూడా అక్కడ రకరకాల వంటలు కూడా తయారు చేసినట్టు కూడా తెలుస్తోంది కిరణ్. శివబిందు మొదటి నుంచి కూడా కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమంలో మనం చూస్తున్నాం చాలా కీలకంగా పనిచేశారు. తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక వ్యవస్థను కూడా స్థాపించి యువకుల్ని అదేవిధంగా మహిళల్ని కూడా చైతన్యపరచడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా కూడా ఈ ఈ ఈ సభ కూడా ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. వంటలు అక్కడ ఇటు తెలంగాణకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా వచ్చేటువంటి కార్యకర్తలకు అక్కడ ఏర్పాటు చేసే వంటలు కావచ్చు, ఆమె అంటే ప్రముఖ దివంగత ప్రముఖులకు నివాళులు అర్పించడం, అదేవిధంగా అమరవీరులకు కూడా నివాళులు అర్పించడం వంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు అన్ని పార్టీలకు సంబంధించి అట్రాక్షన్ చేసేందుకంటే ఆషామాషి వ్యవహారం కాకుండా చాలా హడావిడి కూడా చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి దీటుగా ఈ పార్టీ ఉండబోతున్నట్టు కూడా ఆమె ఇప్పటికే సంకేతాలు పంపడం జరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా తమ పార్టీ ఎదగబోతుంది అనేటువంటి సంకేతాన్ని కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె పార్టీ వేరే పార్టీ సంబంధించిన ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం మరి కాసేపట్లో తేలనుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.